హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే అకాడమీ అండి. ఈ వీడియోలో అయితే మనం హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దామండి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దాము. దాని రిలేటెడ్ కాన్సెప్ట్ గూడా నేర్చుకుందామండి. దట్ మీకు సిమిలర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అది గూడా మీరు సాల్వ్ జేసేయొచ్చు. ఓకేనా? ఎళ్ళిపోదామండి క్లాస్‌లోకి. ద ఎల్‌సీఎం ఆఫ్ 2 ఫస్ట్ ఈజీ క్వెషన్స్ ఉంటాయండి. ఓకేనా? మీరు స్టార్టింగ్ ఈజీ ఉంది ఏంటి అని అనుకోకండి. ఈజీ నుండి స్లోగా హార్డ్ లెవెల్‌కెళ్ళిపోదాం మనం మొత్తం. ఓకే. The LCM of two numbers is 2079 and their HCF is 27. If one of the numbers is 189, then how much is the second number? Okay. LCM ఎంత ఇచ్చాడండి? LCM is 2079. HCF ఎంత ఇచ్చిండు? 27 ఇచ్చిండు. వన్ ఆఫ్ ది నెంబర్స్. నెంబర్స్ A, B అనుకుందాం. A 189 ఇచ్చిండు. B ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ ఫార్ములా అండి. నోట్స్‌లో రాసుకోండి ఇన్ కేస్ మీరు నోట్స్ మెయింటైన్ చేస్తే. ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్. ఇన్ కేస్ 3 నంబర్స్ ఇస్తే ప్రొడక్ట్ ఆఫ్ ది 3 నంబర్స్ అండి. ఇక్కడ 2 నంబర్స్ ఇచ్చాడు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నంబర్స్ అన్నమాట. ఇక్కడ ఎల్‌సీఎం ఎంత ఇచ్చాడు? 2079 హెచ్‌సీఎఫ్ ఎంత? 27 189 ఇంటూ బి. ఓకే. లేకపోతే దీన్ని రబ్ చేద్దామా? క్లారిటీ ఉంటది. ఇది రబ్ చేసేద్దాం పైనది. ఓకే. 2079 ఇంటూ 27 ఈక్వల్ టు 189 ఇంటూ బి. ఇది 9 టేబుల్‌లో పోద్ది కదా! 9 21సా, 9 3సా, 3 7సా 21. 7 2సా 14, 67 7 9సా 63, 49, 297 ఉందా? ఇదే ఆన్సర్. ఓకేనా? ఇది మాత్రం నోట్స్ రాసుకోండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది బేస్ ఎల్‌సీఎం ఇంటూ హెచ్‌సీఎఫ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్. ఓకేనా? ఫస్ట్ అయిపోయింది. ఇది ఎస్ఎస్‌సి జీడీలో వచ్చిందండి మనకి. ఓకే. 2020లో వచ్చింది. మనం నెక్స్ట్ క్వెషన్ ఎళ్ళిపోదాం. సెకండ్ క్వెషన్ వేర్ ఆర్ యూ? యాహ్! ఇక్కడుంది. చూస్ వైట్ కలర్. రెడీ. Two numbers are in the ratio 6:11. If their HCF is 28, then the sum of these two numbers will be. ఓకే. 2 నెంబర్స్ రేషియో ఇచ్చాడండి. ఓకే. హెచ్‌సీఎఫ్ కూడా ఇచ్చిండు. ఏమడుగుతుండు? సమ్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అడుగుతుండు. ఎప్పుడైనా సరే రేషియోలు ఇస్తే రేషియో ఎంత ఇచ్చాడు? 6:11. లెట్ నెంబర్స్ బి 6x, 11x. ఏమంటున్నా? లెట్ నెంబర్స్ బి 6x, 11x. ఎందుకంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ x ఉందని అనుకుంటున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇఫ్ 6x అండ్ 11x ఉంటే హెచ్‌సీఎఫ్ ఈజ్ x and whereas LCM is 6 into 11 into x, 66x. ఇది రాసుకోండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆర్ఆర్‌బీలో, ఎస్ఎస్‌సిలో అడిగే కామన్ క్వెషన్ ఇదే. చాలా ఇంపార్టెంట్. ఏంటిది? వెరీ ఇంపార్టెంట్ ఇది. రాసుకోండి. మళ్ళీ చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే రేషియో ఇచ్చిండనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని ఇట్లా నంబర్స్‌లాగా కన్వర్ట్ చేయాలంటే 6x, 11x అని రాస్తాం కదా! అలా రాసుకున్నాక అందులో x ఏదైతే ఉంటదో అది హెచ్‌సీఎఫ్ అండ్ ఈ 2 నంబర్స్ మల్టిప్లై చేసి xతో మల్టిప్లై చేస్తాం కదా! అది ఎల్‌సీఎం. ఇది మీరు డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి. దీనికి ప్రూఫ్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా కావాలంటే. బట్ ఇది మాత్రం మీరు డిఫాల్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా క్వెషన్స్ మీకు రేషియోస్‌లోనే అడుగుతాడు. ఓకేనా? ఓకే. ఇక్కడ హెచ్‌సీఎఫ్ ఏందండి? x. బట్ ఇక్కడ మనకి హెచ్‌సీఎఫ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చిండు కదా! x ఈక్వల్ టు 28 అని ఆల్రెడీ ఇచ్చేసిండు కదా! ఓకే. అయిపోయింది. ఇంకేముంది? ఏం అడుగుతుండు? సమ్ ఆఫ్ దీస్ 2 నంబర్స్. నంబర్స్ ఏమనుకున్నాం? 6x + 11x అనుకున్నామండి. 16x అంటే సారీ 17x. 17 ఇంటూ 28. 8 7 56 కాబట్టి ఎండ్ డిజిట్ 6 ఉండాలి. ఆప్షన్స్‌లో 6 ఎక్కడుంది? ఇదే. 476. లేకపోతే మీ వెరిఫికేషన్ కోసం నేను ఇది కూడా చేస్తా చూడండి. 56, 14, 196, 28, 6, 17, 476. కానీ ఇది ఇలా చేయొద్దండి మనం.
ఇట్లా లెంతీగా చేయొద్దు. ఎందుకు మనకిది ఈజీ క్వెషన్ కాబట్టి ఇక్కడ టైమ్ సేవ్ చేయాలి మీరు. ఆ టైమ్ సేవ్ చేసి ఆ 5 సెకండ్స్ సేవ్ అయిద్ది కదా! ఈ 5 సెకండ్ అనేది తీసుకెళ్ళి టఫ్ క్వెషన్ మీద పెట్టాలన్నమాట. ఓకే. ఈజీ క్వెషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీ పనేంది యూ నీడ్ టు సేవ్ ద టైమ్. ఆ టైమ్‌ని తీసుకెళ్ళి టఫ్ క్వెషన్‌లో పెట్టాలి. అండ్ ఇది రాసుకోండి. రేషియో ఇచ్చినప్పుడు ఇట్లా 6x, 11x అని రాస్తాము. అందులో x అనేది హెచ్‌సిఎఫ్, 6x11x అనేది ఎల్‌సిఎం. ఓకే. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్స్‌లో పెట్టండి. సిగ్గుపడకండి. నేను క్లారిటీగా చెప్తా. కావాలంటే ఇంకో వీడియో కూడా చేస్తాను. ఓకే. హ్మ్. The LCM of two numbers is 126 times their HCF. Okay. If their HCF is 7 and the difference between the two numbers is 5 times the HCF. Okay. Then the product of the two numbers is product of the two numbers అడుగుతుండు. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఎల్సిఎం ఎంత ఇచ్చిండు? 126 టైమ్స్ హెచ్సిఎఫ్ ఇచ్చిండు. బట్ అక్కడ నాకు హెచ్సిఎఫ్ వాల్యూ కూడా ఇచ్చేసిండు. హెచ్సిఎఫ్ వాల్యూ ఈజ్ 7. ఇంకోటి ఏమి ఇచ్చాడండి? డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్. సో నెంబర్స్ ఏ, బి అనుకుందాం. ఏ మైనస్ బి ఈజ్ 5 టైమ్స్ హెచ్సిఎఫ్. ఏమడుగుతుండు? ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. ఓకే. నేను ఆల్రెడీ ఫస్ట్ క్వెషన్‌కే చెప్పా. ఏం చెప్పా? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఏ ఇంటూ బి. ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంతే కదా! ఏ ఇంటూ బి అంటే ప్రోడక్టే కదా! ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి? 126 ఇంటూ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఆల్రెడీ 7 ఇచ్చిండు. సో 126 ఇంటూ 7 ఇది ఎల్సిఎం అండి. 126 ఇంటూ హెచ్సిఎఫ్ అని ఇచ్చిండు కాబట్టి 126 ఇంటూ 7 మళ్ళీ హెచ్సిఎఫ్ అనేది ఏంటిది? 7 ఈక్వల్ టు ఏబి. 126 ఇంటూ 7 7s 49. సో 6 9s 54 కాబట్టి లాస్ట్ డిజిట్ 4 రావాలి. సో ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. ఈ రెండిట్లో ఒక ఆప్షన్. సో 126 ఇంటూ 49 అంటే 954 అంటే 6174 అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసి 6174 అనుకుంటా. సో దీంతో మనకు అవసరం లేదండి. ఇది అనవసరంగా ఇచ్చిండు. ఏది ఇది అనవసరం. ఇచ్చిన ప్రతిదీ మనం వాడాలని రూల్ ఏం లేదు. మనం తెలివిగా చేయాలి. ఎంత తెలివిగా చేస్తే అంత టైం సేవ్ అయితది. ఆ టైం అనేది వేరే దగ్గర యూటిలైజ్ చేసుకోవాలి అట్లా. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పా ఫస్ట్ దానికి కూడా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈస్ ది ప్రోడక్ట్. ఓకే. సో లెట్స్ గో టు నెక్స్ట్ క్వెషన్. థర్డ్ అయిపోయింది అంటే ఫోర్తే కదా! ఓకే. కలర్ చేంజ్ టు వైట్. వైటే ఉంది. ఓకే. ఓహ్! ఫిఫ్త్‌కొచ్చానా? సారీ. ఓకే. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1.08, 0.36 అండ్ 0.9. ఎప్పుడైనా సరే క్వెషన్ డెసిమల్స్‌లో ఇచ్చాడనుకోండి, కన్వర్ట్ దెమ్ టు ఫ్రాక్షన్స్. ఏం చెప్పినా డెసిమల్స్ వస్తే ఫస్ట్ ఫ్రాక్షన్స్‌లోకి కన్వర్ట్ చేయండి. వాడు ఎల్సిఎం అడగని, వాడు హెచ్సిఎఫ్ అడగని, ఎల్సిఎం అడగని, ఏదైనా అడగని ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్స్‌లోకి చేయండి. సో 108/100, 36/100, 90/100. మరి ఇక్కడ 90 ఎందుకేసా? 9 పెట్టి ఎయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. చెప్తా అండి ఎందుకని. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ, బి సారీ A/B, C/D ఈస్ హెచ్సిఎఫ్ ఆఫ్ రాసుకోండి ఇది ఏ, సి బై ఎల్సిఎం ఆఫ్ బి, డి ఇది. ఓకేనా? సో ఇక్కడ ఏంది? నేను ఇది 90/100 ఎందుకు రాసా? 9 పెట్టి ఎందుకు రాయలే అంటే ఎల్సిఎం ఆఫ్ సేమ్ నెంబర్స్ ఉందనుకోండి, ఎల్సిఎం చేయడం నాకు ఈజీ కదా! అంతే కదా! సేమ్ నెంబర్స్ ఉంటే నాకు ఎల్సిఎం చేయడం ఈజీ కాబట్టి దీన్ని 90/100 అని రాసుకున్నా. ఓకే. సో ఇదేంటండి? హెచ్సిఎఫ్ ఆఫ్ 108, 36, 90. 108, 36, 90. మీకు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పిన ఎట్లా చేయాలి హెచ్సిఎఫ్ అని మళ్ళీ చెప్తా చూడండి. 2 నంబర్స్ తీసుకోండి. ఏవన్నా మీ ఇష్టం 2 నంబర్స్ తీసుకోండి. నేను 108, 90 తీసుకుంటున్నా. ఎందుకంటే దాని మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది తక్కువ. 90కి 108కి డిఫరెన్స్ ఎంత? 18. ఇప్పుడు చెప్పే పాయింట్ క్లారిటీగా వినండి. సో హెచ్సిఎఫ్ అనేది 18 అన్న అయితది ఆర్ 18 ఫ్యాక్టర్స్ అన్న అయితది. ఏం చేసినా ఫస్ట్ డిఫరెన్స్ తీసుకున్నా. డిఫరెన్స్ 18 వచ్చింది. సో హెచ్సిఎఫ్ 18 అన్నా అయితది. లేకపోతే 18 ఫ్యాక్టర్స్ అన్నా అయితది. ఫస్ట్ 18తో చెక్ చేయండి. 18తో డివిజిబుల్ అయిద్దా? అయిద్ది. 108 అయిద్ది, 36 అయిద్ది, 19 అయిద్ది. 90 అయితది. సో 18 ఆన్సర్.
ఇన్ కేస్ 18 అవ్వకపోతే అప్పుడు మీరు ఫ్యాక్టర్స్ దగ్గరికెళ్ళాలి. ఓకే. సో, అర్థమైందని అనుకుంటున్నా. సో, 108కి, 36కి, 90కి హెచ్‌సిఎఫ్ ఎంత? 18. 3 100లకి ఎల్‌సిఎం ఎంత? 100. 0.18. ఆప్షన్ సి ఆన్సర్. ఇట్లా చేయాలి హెచ్‌సిఎఫ్ అనేది. ఓకే. ఇంకో మెథడ్ కూడా ఉంటది హెచ్‌సిఎఫ్ గాని అది లెంతీ ప్రాసెస్ అండి. సో, ఈ డిఫరెన్స్ మెథడ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇది ఈజీ అండి. ఏముండదు. ఏ రెండిటి మధ్యలో అయినా డిఫరెన్స్ తీసుకోండి మీరు. ఆ డిఫరెన్స్ వస్తది. ఆ డిఫరెన్స్ హెచ్‌సిఎఫ్ అయితది. లేదు అంటే ఆ డిఫరెన్స్ ఫ్యాక్టర్స్ అనే హెచ్‌సిఎఫ్ అయితది. ఓకేనా? ఓకే. ఇంక లాస్ట్ క్వెషన్ అండి అయిపోతుంది వీడియో. ఎండ్ వరకు చూడండి క్లారిటీ వస్తది. ఓకే. లెట్స్ చూస్ కలర్. ఓకే. 5 bells toll together initially and then continue to toll at the time intervals of 4, 8, 12, 16 and 20 seconds respectively. If they start tolling simultaneously at 12 p.m., then find how many times they will toll together between 12 p.m. to 3 p.m. ఓకే. సో, 5 బెల్స్ ఉన్నాయండి. 5 బెల్స్ అనేది సైమల్టేనియస్‌గా ఫస్ట్ ఫస్ట్ టోల్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఒకసారి గంట కొడుతున్నారు 5 బెల్స్. కొట్టినంక తర్వాత 4 సెకండ్స్‌కొకటి, 8 సెకండ్స్‌కొకటి, 12కి, 16కి, 20కి ఇట్లా డిఫరెంట్ టైమ్‌లో ఏస్తారు. ఓకే. 12-3 పీఎం మధ్యలో ఆ 12-3 పీఎం మధ్యలో ఆ 5 బెల్స్ అనేయి ఎట్ ఎ టైమ్ ఎన్ని సార్లు మోగుతదని చెప్పి అడుగుతుండు. ఓకే. సో, ఇది సింపులే అండి. క్వెషన్ అట్లా పెద్దగా ఉంటది కానీ ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఏం అడిగిండంటే 5 బెల్స్ టోల్ టుగెదర్ ఇనీషియల్లీ అని ఇచ్చిండు. అంటే 12 పీఎంకి ఒకసారి గంట కొడుతుర్రు. సో, 1 ప్లస్ మనం క్యాలిక్యులేట్ చేసే ఆన్సర్. 1 ఎందుకేసినా అంటే దే ఆర్ టోలింగ్ సైమల్టేనియస్‌లీ అట్ 12 పీఎం అని ఇచ్చిండు. అంటే 12 పీఎంకి ఒకసారి గంట కొట్టిండు. ఇక్కడ బిట్వీన్ 12-3 అడిగిండు. అంటే 12 కూడా కన్సిడర్ చేయాలి. సో, 12కి ఒకసారి గంట కొట్టిండు కదా! సో, ఆ ఒక్కటి ఇది. ఆ 12-3 మధ్యలో ఇంకెన్ని సార్లు మోగింది అనేది మనం ఇప్పుడు కనుక్కుందాం. ఎన్ని సెకండ్స్‌కి మోగుతుందండి? 4, 8, 12, 16, 20. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఎల్‌సీఎం చేయాలా? ఆర్ హెచ్‌సీఎఫ్ చేయాలా అని. సో, సింపుల్ కామన్ సెన్స్‌తో ఆలోచించొచ్చండి. ఇవన్నీ కామన్‌గా ఎప్పుడు మోగుతాయని అడుగుతుండు. కామన్‌గా ఎప్పుడు మోగుతాయని. అంటే ఒక కామన్ పాయింట్ కావాలి. ఆ కామన్ పాయింట్ ఏందండి? మల్టిపుల్. ఎందుకంటే ఆ 5 అనేది ఒకే దాన్ని మల్టిపుల్ చేస్తుందంటే ఏంది? అదొక కామన్ పాయింట్ అనే కదా మీనింగ్. అంటే మీరు చేయాల్సింది ఏంది? ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ కాదు. అర్థమైందని అనుకుంటున్నా. ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్ అండి. ఆ 5కి కామన్ పాయింట్ కావాలి. కామన్ పాయింట్ అంటే ఏంది? కామన్ మల్టిపులే కదా! అంటే నేను ఎల్‌సీఎం కదా చేయాల్సింది. సింపుల్. 4, 8, 12, 16, 20. 4 వన్స్ 2s 3s 4s 5s 2 1s 3s 2s 5s 5 2s 10 10 3s 30 30 2s 60 60 4s 240 240 సెకండ్స్. ఓకే. సో, 240 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్ చెప్పండి? 4 మినిట్స్. అంతే కదా! 4 ఇంటూ 60 240 కదా! ఇక్కడ 12-3 పీఎం ఎన్ని అవర్స్ అండి? సో, ఎన్ని మినిట్స్ సారీ 180 మినిట్స్ కదా! సో, 180 మినిట్స్ డివైడెడ్ బై 4. 445 ఇక్కడ 45 ఎయండి. ఓకే. 45 + 1 46 ఇదే ఆన్సర్. ఇన్ కేస్ ఇక్కడ ఆప్షన్స్ 45 ఇచ్చుంటే చాలా మంది 45 పెట్టేటోళ్ళండి. ఎందుకంటే ఇది అబ్జర్వ్ చెయ్యరు ఎక్కువ మంది. ఇక్కడ ఇచ్చింది చూడండి. అందుకే ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చిండు చూడండి. 5 బెల్స్ టోల్ టుగెదర్ ఇనీషియల్లీ ఇక్కడ మళ్ళీ ఇచ్చిండు చూడండి. ఇఫ్ దే స్టార్ట్ టోలింగ్ సైమల్టేనియస్‌లీ అట్ 12 పీఎం. టోలింగ్ సైమల్టేనియస్‌లీ అట్ 12 పీఎం అంటే 12 పీఎంకి ఒకసారి మోగింది. సో, అవన్నీ ఇదే. 1 + 45 ఈస్ 46. ఓకే. సో, ప్రాబ్లమ్ ఆన్సర్ తెచ్చుకోవడం కాదండి. మెయిన్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పిన. ఎందుకు మీరు అట్లాంటి సిమిలర్ క్వెషన్స్ వచ్చినా చేయొచ్చని చెప్పేసి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.